నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి నీరు అందిస్తాం. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టీకరణ. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భగవాన్ ధన్వంతరి జయంతి. సమాజానికి ధన్వంతరి అందించిన ఔషధ సేవలను స్మరించుకున్న పార్టీ నేతలు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు. లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీటిని అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణానికి తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని న్యూ ఆర్టీసీ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి మంత్రి నారాయణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటాను చెల్లించకపోవడం వల్లే అనేక అభివృద్ది పనులు మధ్యలోనే నిలిచిపోయాయని విమర్శించారు. స్వచ్ఛాంధ్ర సాధన కోసం ప్రతి నెల ఒక ప్రత్యేక దీంతో ప్రజల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు 2014-19లోనే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ను తీసుకొస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఏ ప్రిన్సిపల్స్ అయితే ప్రధానమంత్రి గారు పెట్టారో ఆ ప్రిన్సిపల్స్ అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ అయితే మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి పాల్గొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఫస్ట్ మీటింగ్ మచిలీపట్నంలో కండక్ట్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్. ఈ నెలలో అయితే క్లీన్ ఎయిర్ అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గాలిలో ఏర్పడే అనేక పరిమాణాల వల్ల సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది చనిపోతున్నారు ఊపిరితిత్తు వ్యాధులు వచ్చి. అందుకని యాక్చువల్ గా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజల అవేర్నెస్ కావాలి. డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, రష్యా కావచ్చు, అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ. అందువల్ల ప్రజల అవేర్నెస్ కలిగించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా టేకప్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క నెలలో క్లీన్ ఎయిర్ అంటే కాలుష్యం లేకుండా ఎయిర్ ఉంటే అనేక జబ్బులు తగ్గుతాయి. అది చేయాలంటే మనం చెట్లు పెంచాలి. పరిశ్రమల నుంచి వచ్చే యొక్క ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. తక్కువ డిస్టెన్స్ ఉంటే సైకిళ్లలో నడిచిపోయేటట్టుగా. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సోలారు, విండ్ ఎనర్జీ, సిఎన్జి ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ ఎయిర్ వస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ప్రధానమంత్రి సూర్య గారు అనే దాన్ని ఎక్కువగా ప్రోత్సహించి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ద్వారా మీకు ఖర్చు ఉండదు, ఇంకా కూడా ఆదాయం వస్తున్న విధంగా చేస్తూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తిగా సబ్సిడీ ఇచ్చారు. బీసీలకు కూడా ఒక 20,000 సబ్సిడీ ఇచ్చారు. ఈ విధంగా దాన్ని కూడా ప్రోత్సహిస్తారు. సో క్లీన్ ఎయిర్ అనే దాంట్లో ఈ సూర్య గారు అనేది కూడా ఒక అతి ముఖ్యమైనది. దాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిందిగా
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాక 48 గంటల్లో సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది అనుభవంతో తేమ శాతం నిర్ధారించే యంత్రాలు రవాణాలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. 1.2 విధానంలో బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటామని 35 బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని రైస్ మిల్లర్లకు సూచించారు. మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజు పోర్ట్ఫోలియో ప్లాన్ని ప్రకటించిన తర్వాత మా తండ్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సహాయం అందినా అందకపోయినా ఒక గౌరవం కోసం 10 మందికి ఒక పెద్దరికంలో నిలబడాలనే ఉద్దేశంతో చాలా మంది కుటుంబాలు ఆ రోజున రైస్ మిల్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా చితికిపోయిన పరిస్థితిలోకి వచ్చారు. అనేక గ్రామాల్లో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అమ్ముకోలేక వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోలేక గ్రామాల్లో ఉన్న ఆ పెద్దరికాన్ని నిలబెట్టడానికి కోసం వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలా మంది నలిగిపోతున్నారు. వాళ్ళు మాత్రం నువ్వు కంపల్సరీగా ప్రయారిటీ ఇవ్వని చెప్పి ఆ రోజున ఆయన మొదటి రోజు చెప్పారు. ఆ మాట మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వంలో మనకి ఆ స్థాయిలో వెసులుబాటు లేకపోయినా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోవాలనే మనస్తత్వంతో నేను పనిచేసుకుంటూ వచ్చాను. నేను ఈ మాట మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, దయచేసి ఈ ప్రస్థానంలో రైతుకి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా నంబర్ 1 స్థానం. అందులో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ ఉండదు. గంటలు మీరు మోసుకొచ్చి మన కార్పొరేషన్ ఆఫీస్లో కానూరులో తిరగాల్సిన పరిస్థితి మీకు రాకూడదని ఆ రోజు నిర్ణయం తీసుకుని, ఆ వ్యవస్థలో భాగంగా మీకు కష్టాలున్నా నష్టాలున్నా మీ సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నేనే కాదు, మన డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగానే ఆలోచిస్తాను. లేదా కొంతమంది ఎవరైనా నా పేరు వాడుతుంటే మాత్రం దయచేసి అటువంటి మాత్రం మీరు నమ్మబాకండి. ఎట్టి పరిస్థితిలో ఒక ప్రాపర్ సిస్టంలో పనిచేయాలి. పనిచేసే విధానం చాలా పారదర్శకంగా అందరికీ తెలిసే విధంగానే మేము పనిచేస్తాం తప్ప ఎవరికి కూడా ప్రత్యేకంగా దాంట్లో డీవియేషన్లు చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉండకూడదని నేను భావిస్తున్నాను. కోహెసివ్గా ఒక టీమ్గా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్తేనే మనం ఇది సాధించగలుగుతాం. ఈ ఖరీఫ్ మాసానికి వారంగా మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఏ వారానికి ఆ వారం టార్గెట్. ఈ వారానికి మనం ఇంత ధాన్యం సేకరించగలుగుతాం. దానికి మనం రైతులకు ఇచ్చిన మాట మేరకు 48 గంటలలోపు పేమెంట్ చేయాలంటే ఏ విధంగా మనం ఫైనాన్షియల్గా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ సీజన్కి కూడా అదే విధంగా మనం సిద్ధం అవ్వాలి. ఆ ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. ఎక్కువగా మనకి జరిగిన 15 నెలల్లో మేము వెచ్చించిన సమయం ఢిల్లీ పర్యటనలో 2-3 సౌరభ్ గారు నేను చేశాం. నిజంగా మన FCI MD గారు అశుతోష్ గారు చాలా ఎంకరేజింగ్గా ఫస్ట్ డే నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతాంగం గురించి, ఇక్కడ ఉన్న వ్యవస్థ గురించి వాళ్ళందరూ కూడా సపోర్టివ్గా పాజిటివ్గా మాట్లాడినప్పుడు కొత్త ఆలోచనతో మనం ముందడుగేద్దాం అనే భావనతోటి మనం ప్రతిసారి కొత్త కార్యక్రమాలు ఆలోచిస్తూనే వచ్చాం. ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీస్ ఎందుకు పెట్టామంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో మీరు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి. పాపం వాస్తవంగా కొన్ని జిల్లాల్లో అప్పుల్లో ఉన్నారు, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కూడా కట్టుకోలేక కరెంట్ డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందనే విషయం నా దృష్టికి మన విజయనగరం జిల్లా మంత్రి వారు శ్రీనివాస్ గారు కూడా తీసుకొచ్చారు. సో అందుకనే ఆ రోజున నిజంగానే స్పందించి ఎంత త్వరగా చేయగలుగుతాం త్వరగా చేద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము మాటిస్తున్నాం, మీకు రియల్ టైం గవర్నెన్స్ అనేది మేము చేసి చూపిస్తాం. మీరు సక్రమంగా మీరు అప్లోడ్ చేయండి, కరెక్ట్ టైంగా అప్లోడ్ చేయండి. ఈ రోజుకి కూడా మీరు దాదాపు కేవలం 160 కోట్ల రూపాయలే మీరు అప్లోడ్ చేయగలిగారు. ఇంకా 560 కోట్లు మీరు అప్లోడ్ చేయాలి బిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా. సో అవన్నీ అప్లోడ్ చేయకుండా మీరు ఇంకా బాకీలు ఉన్నాయి, మా బాకీలు తీర్చండి అంటే చేయలేని పరిస్థితి. ఏవైతే మీరు అప్లోడ్ చేయగలిగారో అప్లోడ్ చేసినవన్నీ కూడా మనకి సర్టిఫై అవుతాయి కాబట్టి మన ఆడిట్ ప్రాసెస్ మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా దానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. మొట్టమొదట మనం ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ నెల 27వ తారీఖున ప్రారంభిస్తాం. ఈ నెల 27వ తారీఖున ప్రారంభించేటప్పటికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. అద్భుతమైన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి సాంప్రదాయబద్దంగా భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నేతలు భగవాన్ ధన్వంతరి సమాజానికి అందించిన ఔషధ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వైద్యులు లేని సమయంలో నాయీ బ్రాహ్మణులే తమ వైద్య విజ్ఞానంతో చికిత్సలు చేసేవారని, మానవ నాగరికతలో నాయీ బ్రాహ్మణులది కీలక పాత్ర అని అన్నారు. తర్వాత కాలంలో వారిలో అనేకులు ఆర్ఎంపీలు, పీఎంపీలుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో అమూల్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు.
సమాజానికి మనం ఆరోగ్యకరంగా ఏ విధంగా బతకాలన్న అంశాలని ఆలోచన చేసినప్పుడు ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి జాతి నాయి బ్రాహ్మణ జాతి అని మనం గర్వంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలా. ఒకప్పుడు లేరు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, పెద్ద పెద్ద డాక్టర్లు లేరు. సహజంగా ఏ గ్రామంలో చూసినా కూడా, నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని, సహజంగా జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఆ రోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ లేదు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఒక బిళ్ళ ఇస్తే, ఒక ఇంజక్షన్ పొడిస్తే ఆ బిళ్ళతోనూ ఆ ఇంజక్షన్తోనూ రోగాలు మొత్తం కూడా మటుమాయమైనటువంటి పరిస్థితులు ఆ రోజు చూసాం. ఇవాళ తలకాయ నొప్పి వచ్చినా హాస్పిటల్ రావాలా, 100 పరీక్షలు చేస్తారు కింద నుంచి పైదాకా. కడుపు నొప్పి వచ్చినా ఆ రోజు ఏం చేయి పట్టుకొని చెప్పేవాడు. ఊళ్ళో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ చేయి పట్టుకొని ఒక బిళ్ళ ఇచ్చి ఒక ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతే సాయంత్రానికల్లా కూడా అసలు ఆ రోగం కనబడేది కాదు. అంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సమాజం కొనసాగినటువంటి పరిస్థితులు. అందుకే నాయ బ్రాహ్మణులు నాగరికతకి చిహ్నాలుగా ఉంటారన్న అంశాన్ని, సమాజానికి ఎప్పటికప్పుడు ఉపయోగపడాలనే భావన కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు జీవితాలు కొనసాగిస్తారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఆర్ఎంపీలకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికెట్లు జారీ చేసి అఫీషియల్గా పనిచేయడానికి అవకాశం, ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత మారుతున్నటువంటి సమాజ పరిస్థితుల్లో ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత నాయి బ్రాహ్మణ జీవితాల్లోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు. ఓ పక్క చదువుకోవాలా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారే ఫీజు రింబర్స్మెంట్ విధానం పెట్టాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత. అణగారిన కులాల్లో పుట్టినటువంటి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే తప్పనిసరిగా చదువుకోవాలా. ఆ చదువు కూడా వాళ్ళ జీవితాలకు ఉపయోగపడే విధంగా 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియంలో ఆయన చదువుకి సంబంధించి తెచ్చినటువంటి సంస్కరణలు కానీ, మనం అందరిది కూడా ఒకే కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం. బయటికి వెళ్ళిన తర్వాత మీకు కులం ఉండొచ్చు, మీకు మతం ఉండొచ్చు, మనం అందరం కూడా, నేనైనా మీరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యుడనే భావంతోనే మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉంటాం. ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీకు తోడుగా ఉంటుంది, మీకు అండగా ఉంటుంది. పట్టణాలు పల్లెసీమలను స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. మూడవ శనివారాన్ని వచ్చే శనివారంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ శనివారం మన నియోజకవర్గంలోని పెద్ద పంచాయతీ అయినటువంటి సింగరాయకొండలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు శుభ్రమైన గాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి
సొంత వెహికల్స్ కాకుండా మనం సైకిళ్ళు వాడటం, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు పాదయాత్ర కూడా అంటే నడక కూడా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రెండింటిని కూడా ప్రోత్సహించాలి అనేది ఒక లక్ష్యం. ఒకరోజు పూర్తిగా మోటారు వాహనాల నిషేధ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి మనం పిలుపునడం జరిగింది. అందులో భాగంగా మన ప్రాంతాన్ని గ్రామాన్ని శుభ్రంగా చేసినటువంటి స్వచ్ఛాంధ్ర సేవకుల్ని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. వారిలో మాట్లాడారు, మేము తడి చెత్త పొడి చెత్త చేయండి, మేము చెప్పిన ఒక పూట కలెక్షన్ చేస్తున్నాం, ఒక పూట శుభ్రం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మీరు మరింత సహకరిస్తే మనం ఈ గ్రామాన్ని స్వచ్ఛ సింగరాయకొండగా చేసుకుంటామని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా ప్రభుత్వం వారికి మన రాష్ట్రంలో ఒక పట్టణాల్లో ఇన్సూరెన్స్ చేస్తే మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛాంధ్ర కార్మికులకు కూడాను సేవకులకు కూడా మనం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇదే కాకుండా మన ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా అందరికీ తీసుకొస్తా ఉన్నాయి. వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ఉంది. వీరికి సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ రోజున మన ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం మనుషులు లేని విధంగా మనం ఈ సఫాయి కార్మిక వ్యవస్థ నిర్మూలన కూడా మనం కట్టుబడి ఉన్నాం. ఈరోజు వాళ్ళ రక్షణ పరికరాలకు ఇవ్వాలి అనేది మనం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఒకప్పుడు లేదు, ఈరోజు వాళ్ళు ఆ రేడియంలో ఉన్న జాకెట్స్ కూడా ధరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత పౌరుల మీద మనందరి మీద ఉంది. ఒక రోజు 2 రోజులు మన వీధి శుభ్రపరచకపోతే వీధిలో ఉండలేని పరిస్థితి. అలాంటి వాటిని వాళ్ళు స్వచ్ఛాంధ్ర వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా మనం గౌరవించాలి. వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.